స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం. మహిమగల తండ్రి, మహాపరిశుద్ధ, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, దేవా, రాజా, తండ్రి, అబ్బా, ఫాదర్, యాహ్వే, కృతజ్ఞతాస్తుతులు నాయన. యేషువా, దేవా, కృతజ్ఞతాస్తుతులు నాయన. పరిశుద్ధాత్మ దేవా, కృతజ్ఞతాస్తులు, స్తోత్రాలు. ఇప్పటి వరకు పాటల ద్వారా మిమ్మల్ని మహింపరిచే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు కృతజ్ఞతాస్తుతులు నాయన. ఈ సమయంలో ప్రభువా, నీ దాసులము, నీ బిడ్డలము, నీ గొర్రెలం ఆలకించుచున్నాం. సెలవు ఇవ్వండి యేషువా. పరిశుద్ధాత్మ దేవా, మీరు మాతో మాట్లాడుచుండగా వినే చెవిని, గ్రహించే హృదయాన్ని, లోబడే మనసును మాకు దయచేయండి నాయన. ప్రభువా, నీకు ఇష్టమైన ఆరాధన చేసే కృపా భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. సమస్త మహిమా, ఘనత, ప్రభావాలు, స్తోత్రాలు మీరే పొందమని మీ ప్రియ కుమారుడు, మా ఘనరక్షకుడునైనా యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మనము ఆరాధనని చెయ్యడం గురించినటువంటి ఏర్పాటుని మంచిగా నేర్చుకుంటూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ముఖ్యంగా ఈ కీర్తనలో మనం చూసినట్లయితే నేను చెప్పాను, దేవుణ్ణి స్తుతించడము దేనికి, లేక కృతజ్ఞతాస్తుతి దేనికి చెల్లిస్తున్నామంటే ప్రియులారా, ఆయన మనకు చేసినటువంటి మేలు ఉపకారాల విషయంలో మనము ఆయనకు చెల్లిస్తున్నది స్తుతి లేక కృతజ్ఞతాస్తుతి అని నేర్చుకున్నాం. తర్వాత ఆయన కీర్తి, ప్రైజ్ ద లార్డ్, ఆయన గొప్పతనాన్ని గురించి, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని యొక్క ఏర్పాటులో ఆయన ఎటువంటి వాడో, ప్రైజ్ ద లార్డ్, ఆయన గొప్పతనాన్ని మనం కీర్తించేటువంటి విషయంలో మనం దేవుణ్ణి కీర్తిని, ప్రశంసల్ని మనం కొనియాడుతూ ఉన్నాం, కీర్తిస్తున్నాం. కానీ దేవుణ్ణి ఆరాధించడం అంటే స్తుతి మాత్రమే కాదు, కీర్తి మాత్రమే కాదు. ఆయన ఎవరో, ఆయన వ్యక్తిత్వం ఏంటో తెలుసుకొని వివేచించి, ఆయన ఎడల మనము చూపించే ప్రేమ, ఆయన ఎడల మనం చూపించే మర్యాద, ఆయన ఎడల మనం చూపించే గౌరవం, ఇవి చాలా ముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మిగతా రెండు విషయాలు అందరము చేయవచ్చును, ఎవరికి ఏ అడ్డు ఆపు లేదు. కానీ ఒక విషయం మాత్రము మనము ఖచ్చితంగా చేయకపోతే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము సొంతం చేసుకోవడం కష్టమవుతుంది. ఆరాధన మనం విన్నాం, ఆరాధన తెరవబడిన ద్వారములు అనేకము తెరవగలదు, మూయబడినటువంటి అనేకమైన ద్వారాలు తెరవగలదు. ప్రైజ్ ది లార్డ్. ఇట్స్ అన్ యాక్సెస్, లేక అది తాళము చెవి లాంటిది. ఆరాధన దేవుని ప్రత్యక్షతని, దేవుని యొక్క ఉనికిని మన మధ్యలోనికి, మన జీవితంలోనికి ఆహ్వానించేటువంటి పద్ధతి ఆరాధన. కాబట్టి ఈ విషయంలో మనము నిర్లక్ష్యంగా చేసింటే దేవుని యొక్క సమక్షంలో మనము ఆశీర్వదించబడము చాలా కష్టతరము అని నేర్చుకుంటున్నాం. ఈ కీర్తనలో మనం చూస్తే ఆయన పరిశుద్ధుడు అని 3 సార్లు ఉంది. దేవుని స్తోత్రం. ఆయన ఎవరు? దేవుడు పరిశుద్ధుడు, లేక ఆయన వ్యక్తిత్వాన్ని గురించినటువంటి పరిచయం ఉంది, ఆయన గురించినటువంటి కీర్తి ఉంది, ఆయనను గురించినటువంటి స్తుతి ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి మనము స్తుతించడం గురించి, కీర్తించడం గురించి చాలా విషయాలు నేర్చుకొని ఉన్నాం. కానీ మనం ఇప్పుడు నేర్చుకుంటున్న విషయం ఏంటంటే ఆయనను ఘనపరచుడి. ఆ మాట కూడా మరలా ఆ కీర్తనలో ఉండడానికి గల కారణం, లేక దేవుని ఘనపరచడం, దేవుణ్ణి గౌరవించడం, దేవునికి ఇవ్వవలసినటువంటి విలువని మనము ఇవ్వడం. హానర్ అన్నాడు, నేను చెప్పాను కదా ఇంగ్లీష్లో. హానర్ అంటే ఏంటి అంటే ముందు వ్యక్తిత్వాన్ని గురించి తెలుసుకొని వివేచించి, తెలుసుకున్నంత మాత్రాన మనకు కనబడే వాళ్ళు చాలా విధాలుగా మనకు గౌరవనీయులుగా కనబడతారు, కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితం ఏంటో మనకు తెలియదు. కానీ దేవుడి విషయంలో అలా చేయలేదు. దేవుడు ఏమన్నాడంటే తెలుసుకోవడం మాత్రమే కాదు, దాన్ని వివేచించాలి. డిసర్న్మెంట్ అంటారు. దేవుని స్తోత్రం. గౌరవించడానికి ముందు ఆయన దానికి యోగ్యుడో కాదో తెలుసుకోండి అంటున్నాడు. నిజంగా తెలుసుకున్న తర్వాత ఎందుకు ఈ గౌరవము అనేటువంటి ఏర్పాటు, లేక ఈ మర్యాద, ఈ ఘనత అనే ఏర్పాటుని ఎందుకు దేవుడు అంత ఖచ్చితంగా మనకు నేర్పిస్తున్నాడు? ఎందుకంటే ఆరాధన బలి అర్పించిన వారితో దేవుడు మలాకి గ్రంథంలో అంటున్నాడు, నేను దేవుడిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏది, నన్ను ఎందుకు ఘనపరచలేదు అని అంటున్నాడు. కొత్త నిబంధనలో పౌలు అంటాడు, రోమీలకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో, ఎవరికి సన్మానమో వారికి సన్మానము, లేక ఎవరికి ఇంగ్లీష్లో అన్నాడు హానర్ అన్నాడు. సన్మానం అన్నా, గౌరవం అన్నా, మర్యాద అన్నా ఇంగ్లీష్లో, ఆంగ్ల పదంలో ఎక్కువసార్లు హానర్ అనే వాడతారు. హానర్, ఎవరు గౌరవనీయులో లేక ఎవరో గౌరవప్రదంగా ఉన్నారో వారిని మీరు గౌరవించవలసిందే అంటున్నాడు.
ప్రైజ్ ది లార్డ్. అలాగూ చేసి ఏం చేయాలంట? కింద రాస్తున్నాడు, అందరి వారి రుణములను తీర్చుడు. ఇప్పుడు గౌరవించవలసిన వారిని నువ్వు గౌరవించలేదు అనుకోండి, నీవు ఆ విషయంలో వాళ్ళకు రుణపడిపోతావు. హల్లెలూయా. దేవుడి ఎడల కూడా మనము గౌరవము, మర్యాద, ఘనత మనం కనుక సక్రమంగా మనము ఎలా గౌరవపరుస్తామండి పాస్టర్ గారు అంటే, దేవుడు అన్నాడు, నా మాట విని దాని ప్రకారము చేయువాడు నన్ను ఘనపరచువాడు అన్నాడు. వినడం వరకు కాక చెయ్యగలిగేటువంటి స్థితి, ఆయన మాట ప్రకారం జీవించడం. ప్రైజ్ ది లార్డ్. ఆయనని మన జీవితాల్లో మనము ప్రథమ స్థానంలో ఉంచడం, దేవునికి ఇవ్వవలసినటువంటి స్థలం, దేవునికి ఇవ్వవలసిన విలువ, దేవునికి ఇవ్వవలసిన స్థానం, ఇది ఆరాధనలో భాగం. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు అడుగుతున్న ప్రకారం, లేక ఇక్కడ కీర్తనకారుడు మనలో చెప్తున్న ప్రకారం, యెహోవా పరిశుద్ధుడు, ఆయనను ఘనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట. అంటే ఏది ముందు? ఆయన వ్యక్తిత్వాన్ని గుర్తించడం ముందు. ఆయన ఎవరో? గౌరవం అంటే ఒక వ్యక్తిత్వాన్ని గురించి తెలుసుకొని వివేచించి వారికి చెందవలసినటువంటి గౌరవం ఇవ్వడమే ఘనత. ప్రైజ్ ది లార్డ్. దేవుడి గురించి మనకి ఎంత తెలుసు, ఆయన అంటే మన జీవితంలో మనకి ఏ వాల్యూ ఉంది? బైబిల్ అంతా మీకు చెప్తున్నాను కదా, మనము ఈ లోకంలో ఉన్నాం, కానీ యేసుప్రభు అన్నాడు, నేను ఈ లోక సంబంధిని కానట్టు వీరును కూడా ఈ లోక సంబంధులు అన్నాడు. పౌలేమన్నాడు, మన పౌరసత్వము పరలోకమందుంది అన్నాడు. మనము ఈ లోకంలో ఉన్నామే, కానీ ఈ లోక నియమం కంటే కూడా పరలోక నియమం మన మీద ఎక్కువగా పనిచేస్తుంది. ద లా ఆఫ్ స్పిరిచువాలిటీ. మనం ఇష్టపడ్డా ఇష్టం లేకున్నా మనం రోజు ప్రార్థన చేస్తున్నప్పుడు, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక. ఇది లోకరాజ్యం అయితే మనం ఉండేది. మన మీద ఆధిపత్యము, మనని నడిపించే, మనని శాసించే విధానము ఈ లోకం కాదు. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మన మీద పనిచేయవు. అలా అని చెప్పి రూల్స్ మీరితే ఇంకోళ్ళు పనిచేస్తారు. దేవుని స్తోత్రం. ఉద్దేశం ఏంటంటే, క్రమంగా బ్రతకడం గురించి బైబిల్ చెప్తోంది, అక్రమంగా ఉండకూడదు అని బైబిల్ చెప్తోంది. ఇప్పుడు గౌరవించడం వల్ల దేవుని యొక్క ప్రత్యక్షతని మన జీవితాల్లోనికి ఘనపరచడం వల్ల, ఎందుకు? ఆయన పరిశుద్ధుడు, ఆయనను ఘనపరచుడి, ఆ క్రమములో ఆరాధన చేయండి అంటున్నాడు. ఆయన పాదం ఎదుట సాగిలప్పుడు ఇంగ్లీష్లో ఏమన్నాడు? వర్షిప్ అనే మాట 2 సార్లు ఆ కీర్తనలో ఖచ్చితంగా రాయబడి ఉన్నమాట. వర్షిప్ అంటే ఆరాధన ఎప్పుడు చేయాలి? ఆరాధన ముందుగా ఆయనను గౌరవించే విషయంలో ఆయన వ్యక్తిత్వం ఏంటో మీకు తెలుసుకోవాలి. ఆయన పరిశుద్ధుడు అనే విషయం, ఆయన ఎటువంటి వాడు, ఇంకా చాలా మహోన్నతుడు, ఆయన భయంకరుడు అనేటువంటి వాడు, చాలా విషయాలు రాశాడు. మనము ముందు దేవుడేంటో, ఆయనకు ఇవ్వవలసిన విలువేంటో తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆయనని ఘనపరచాలి. ఆ తర్వాత సాగిలపడాలి. ఆరాధన అంటే ఊరికే వచ్చి హల్లెలూయా స్తోత్రం అని వెళ్ళిపోవడం కాదు అని ఇంతకుముందు కూడా చెప్పాను. దేవునికి ఇంకో కీర్తనలు అంటాడు, ఆయన నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లేక హానర్, గివ్ హిమ్ హానర్ విచ్ హీ డిజర్వ్స్. లేక ఆయన దేనికి యోగ్యుడో అర్హుడో దాని ప్రకారము ఆయనని మీరు ఘనపరచండి అని బైబిల్ చెప్తోంది. ఈరోజు ఘనపరచడం వల్ల వచ్చేటువంటిది ఏంటో చాలా విషయాలు నేర్చుకున్నాం, కొంతవరకు నేర్చుకున్నాం, ఇంకా నేర్చుకుందాం. కానీ అగౌరవపరచడం, డిస్హానర్. హానర్ ఏమో మనని దేవుని యొక్క ఆశీర్వాదం పొందడానికి యోగ్యులుగా తయారు చేస్తుంది ఆరాధన. దేవుని స్తోత్రం. కానీ అగౌరవం ఏం చేస్తుంది? హల్లెలూయా. ఈ లోకంలో మనం ఉన్నాం అనుకుంటున్నాం, కానీ ఈ లోకమంతా కూడా పరలోకం చేతనే ఆపరేట్ చేయబడుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం. దేవుని చేతనే అన్ని కూడా శాసించబడుతుంది, అంతా కూడా నడిపించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పరలోక నియమం, రూల్ ఆఫ్ హెవెన్. ఇప్పుడు లోక సంబంధమైన రూల్ బ్రేక్ చేస్తే మనం కొన్ని పర్యవసనాలు మనం చూస్తున్నామా, చూడట్లేదా? చేయవద్దని గవర్నమెంట్ పెట్టిన కానీ, ఐపీసీ సెక్షన్లో పెట్టిన రూల్స్ కానీ, ఆ క్రమంలో ఎక్కడైనా మనం తప్పితే శిక్షార్హులం అవుతున్నామా, అవ్వట్లేదా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. తెలియక చేసినా, తెలిసి చేసినా, ఆ రూల్ బ్రేక్ చేస్తే తెలిసి చేసినందుకు బహుశా కొంచెం శిక్ష ఎక్కువ పడుతుండొచ్చు, తెలియక చేసినందుకు బహుశా శిక్ష కొంచెము తక్కువ పడుతుంది, కానీ శిక్ష తప్పదు. రూల్ బ్రేక్ చేస్తే శిక్ష, నాకు తెలియదండి, కత్తి ఉంది కదని పొడి చేశాను అంటే, ఒకవేళ ప్రైజ్ ది లార్డ్ నాకు తెలియక చంపేశానంటే, తెలియక చంపానా తెలిసి చంపానా కాదు,
నేనేమంటానంటే మీకు అర్థం చేసుకుంటే రూల్ అనేది, నియమావళి అనేది, ఆ శాసనం అనేది లోకంలో కూడా మనం ఎప్పుడైతే దాన్ని ఉల్లంఘిస్తున్నాము, దాని యొక్క పర్యవసనాలు మనకు తెలుసు, మనకి ఇష్టమున్నా ఇష్టం లేకున్నా అవి మనము అనుభవించి తీరుతున్నాం. ఇప్పుడు నేనేమంటానంటే లోక సంబంధమైనటువంటి కొన్ని నియమాలను మనం ఉల్లంఘిస్తేనే మనము అనేక విషయాల్లో ఇబ్బంది పడుతున్నాం కదా. పరలోకమైనటువంటి నియమావళి ఉల్లంఘిస్తే ఏంటి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది ఒక విషయం నేను చాలా మంచిగా మీకు తెలియాలనుకుంటున్నాను. లోకంలో దొరికితే దొంగలు, అంతేనా? లోకంలో ఏంటి పరిస్థితి అంటే దొరికితే దొంగలు, దొరకకుంటే. ఈ రూల్ బ్రేక్ చేసిన వాళ్ళు ఎవరు చేశారో వాళ్ళు ఆ రూల్ బ్రేక్ చేసినట్టు ప్రూవ్ అయితే వాళ్ళకి శిక్ష, లేకపోతే తప్పించుకోలేదు. ఈరోజు కోట్లల్లో ఎంతమంది, ప్రైజ్ ది లార్డ్ అమ్మా, ఎంతోమంది తప్పు చేసిన వారు కూడా తప్పించుకోవడానికి గల కారణం ప్రూఫ్ లేకపోవడం, సరి అయినటువంటి ఏమంటారు దాన్ని, ఆధారం దొరకకపోవడం. కాబట్టి లోకంలో కొన్ని రూల్స్ బ్రేక్ చేసినా తప్పించుకోవచ్చు, అవకాశం ఉంది. పరలోకపు రూల్ బ్రేక్ చేస్తే దెర్ ఇస్ నో వే. హల్లెలూయా. ఇది ఎందుకు అంత ఖచ్చితంగా చెప్పబడింది? దేవుడు నాకు రావాల్సిన ఘనత ఎందుకు? ఆయన మిమ్మల్ని హెచ్చరించడం చేస్తలా, మీరు క్రమంగా భక్తి చేయకపోతే నష్టపోతారు అనే విషయాన్ని గురించి బైబిల్ మనకు నేర్పిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ క్రమము మనము పాటించకుండా హానర్ అంటే వాళ్ళకి విలువనివ్వడం, లేక గౌరవించడం, లేక వారికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో గమనించి గుర్తించి వారిని మనము ఘనపరచడం. ఇది దేవుని ఎదుట సాగిలపడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, అంటే ఆయన యోగ్యుడు, ఆయనను ఘనపరచండి, ఆయనకు ఆరాధన చేయండి అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చేయకుంటే ఏమవుద్ది? హానర్ అంటేనేమో గౌరవించడం, మర్యాద చూపించడం, ప్రేమించడం, వారి మాటకు విలువవ్వడం, వారికి చెందవలసిన విధంగా వారి ముందు మనము ప్రవర్తించడం, ఇది గౌరవం లేక ఘనత. కానీ డిస్హానర్, అగౌరవపరచడం, హల్లెలూయా, అంటే చిన్న చూపు చూడటం, అంటే లెక్క, ఇది అగౌరవం. దేవుని విషయంలో మేము నేను ఎలా ఉంటున్నామో, ప్రైజ్ ది లార్డ్, నేను నిన్ను పరీక్షించక్కర్లా, నువ్వు నన్ను పరీక్షించక్కర్లా, మనందరిని ఆయన పరీక్షిస్తూనే ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన కనులు ప్రతి స్థలమును చూచుచూ ఉండును, ఆయన చూస్తుంటాడు. ఇప్పుడు చూస్తూ గమనిస్తున్నటువంటి దేవుడు మనకున్నప్పుడు బైబిల్ లేఖనం ప్రకారం, ప్రైజ్ ది లార్డ్, ఇట్స్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ హెవెన్. ఇది పరలోకము నియమించినటువంటి శాసనం, లేక ఇది పరలోకం నియమించినటువంటి రూల్, ప్రిన్సిపల్, లా. ఏమండి? చట్టం. లోకంలో ఉండేది చట్టం అంటారా? లోకంలో చట్టం చుట్టం కావచ్చు, తప్పించుకోవచ్చు, కానీ పరలోకపు చట్టం ఎప్పుడు చుట్టం కాదు. పరలోకపు చట్టము దాన్ని పాటిస్తే వచ్చే ఆశీర్వాదం ఖచ్చితంగా ఎవరు ఆపలేరు. పరలోకపు చట్టము ఒకవేళ ఉల్లంఘిస్తే దానివల్ల వచ్చేటువంటి పర్యావసనాలు ఎవడు తప్పించుకోలేడు. సో ఆరాధన, అందుకోసమే మనము దేవుని మందిరంకి వచ్చినప్పుడు నోరు మూసుకోవడం కొన్నిసార్లు జాగ్రత్త అని కూడా చెప్పాను. తెలవకుండా నిర్లక్ష్యంగా చేసేదానికంటే కూడా తెలిసిన తర్వాత కొంచెం మెల్లగా చేసినా పర్వాలేదు. ఆరాధన, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆరాధన అంటే ఇక్కడ మనకి కీర్తనలో చూపిస్తే దేవుణ్ణి ఘనపరచను. ఎందుకు? ఆయన వ్యక్తిత్వాన్ని చెప్తున్నాడు, పరిశుద్ధుడు. హల్లెలూయా. ఇప్పుడు నేనేమంటానంటే తెలిసినా తెలవకున్నా, ఇప్పుడు నేనేమంటాను, బైబిల్లో ఒకరోజు ఒక ఆయన బలిపీఠం కట్టి దేవునికి ఆరాధన చేసినప్పుడు మొదటిసారిగా దేవుడు ఏమన్నాడు? ఏదో అన్నాడు. 8వ అధ్యాయంలో మనం చదివాం, ఆది కాండంలో. నోవహుతో దేవుడు అంటున్నాడు, భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోషమును వేసి శీతకాలమును రాత్రి మగలను ఉండక మానవని తన హృదయంలో అనుకో. వెదకాలం అంటే విత్తుకాలం. వెదకాలం అంటే విత్తుకాలం, తర్వాత కోత కాలం. అమ్మా మంచిగా చూస్తున్నారా? ఇటు వెదకాలం అంటే విత్తుకాలం, కోతకాలం అంటే అది పండిన తర్వాత మనము కోసుకోవాలి. సో మనుష్యుడు ఏ విత్తనము విత్తును ఆ పంటనే కోయును అని బైబిల్ చెప్తాం. అందుకని దేవుడు ఏమన్నాడు? నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. అంటే మనము విత్తనం ఏది పెడతామో ఫలము కూడా అదే పొందుతాం.
దేవుని ప్రత్యక్షత, దేవుని యొక్క విలువ తెలిసి, దేవునికి ఇవ్వవలసిన విధంగా, ఆయనకు భయపడవలసిన విధంగా భయపడి, ఆయనకు చేయవలసిన విధంగా ఆరాధన గణపరిచి చేస్తే ఆయన ఏమి ఉంచుకోడు. తిరిగి మనకి ఆశీర్వాదాన్ని, మనం చేసిన దానికి ప్రతిఫలాన్ని 100కి 1000 పాళ్ళు అనుకోండి ఖచ్చితంగా ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ మనం ఏమి పెట్టలా, విత్తనం పెట్టలా. పంట గురించి విచారిస్తే ఏమన్నా వస్తుందా? మనం దేవుని సరిగా గణపరచలా, కానీ దేవుడు మనల్ని గణపరచాలనుకుంటున్నాం. దేవుని సరిగ్గా మనం ఆరాధన చేయాల, కానీ దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాం. కాబట్టి చాలాసార్లు మనకి ఏం ఎదురవుతుంది? వైఫల్యం ఎదురవుతుంది. ప్రతి వైఫల్యానికి వెనకాల గుర్తుంచుకోండి క్రైస్తవులారా, జీవిత కాలంలో గుర్తుంచుకోండి, మన జీవితంలో మనం చూసే ప్రతి వైఫల్యం వెనకాల 2 విషయాలు కారణమవుతాయి. ఒకటి, దేవుని ఘనపరచు విషయంలో, లేక దేవుని గౌరవించే విషయంలో, దేవుడు అంటే భయభక్తులు చూపించే విషయంలో, దేవుని ప్రేమించే విషయంలో, దేవునికి విధేయత చూపించే విషయంలో, ఏ విషయంలో అయినా దేవుని విషయంలో మనం అగౌరవంగా నడుచుకున్నప్పుడు మనం విఫలమవుతాం. రెండవది, దేవుడు ఏ మనుష్యులనైతే మన జీవితంలో ఘనపరచాలి అని బైబిల్ లేఖనంలో చెప్తున్నాడో వారిని కూడా మనము అగౌరవపరిచినప్పుడు మాత్రమే మనం వైఫల్యానికి లోనవుతాం. సక్సెస్కి, ఫెయిల్యూర్కి, క్రిస్టియన్ లైఫ్కి ఒక కీ లాంటిది ఆరాధన. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆలోచించండి, సరి అయిన క్రమంలో మనము దేవునికి ఆరాధన చేస్తేనేమో ఆశీర్వాదం, సరి అయిన క్రమంలో లేకుండా చేస్తే వైఫల్యం. హల్లెలూయా. ఇప్పుడు వైఫల్యం రావడానికి కారణం ఏంటి అంటే, సరి అయిన క్రమంలో దేవుణ్ణి గౌరవించకపోవడమే. అక్కడ పరిశుద్ధుడు, ఘనపరచండి, సాగిలపడండి అంటున్నాడు. అంతేనా? ఆయన ఏంటో తెలుసుకోండి, ఆ తర్వాత దాన్ని బట్టి ఆయనని గౌరవించండి, ఆయన ఎదుట సాగిలపడండి. ప్రైజ్ ది లార్డ్. ఇది అన్సీన్ సర్కమ్స్టాన్సెస్కి మూలం. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పాను కదా, లోక మనుషుడు ఏ పంటను కోస్తాడు, ఏదైతే విత్తుతాడో అదే కోస్తాడు. కానీ ప్రైజ్ ది లార్డ్, విత్తున్నది ఏదో, కోయినది ఏదో నిర్ణయించవలసింది రైతు మాత్రమే. ఈ సంవత్సరం నేను వరి ధాన్యం వేస్తానా, లేక ఇంకో విత్తనం విత్తుతానా? ఇప్పుడు డిసిషన్, ఇది చూసింగ్, ఇది గిఫ్ట్ ఆఫ్ గాడ్ కాదండి, ఇది కృపావరం. కానీ దేవుడు అనుగ్రహించే, దేవుని తరఫు నుంచి వచ్చేది కాదు ఈ గౌరవం అనేది. ఇట్స్ ఏ డిసర్న్మెంట్. మనము చూస్ చేసి మనము దేవుని ఎడల చూపించేటువంటి గౌరవమైనటువంటి, ఆయన స్థానాన్ని గుర్తించేటువంటి ప్రత్యేకత ఆరాధన. దేవుని స్తోత్రం. సో కాన్సిక్వెన్స్, ఇప్పుడు నేను అంటాను, ఘనపరిస్తే వచ్చేటువంటి ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి, మనం చూద్దాం. కానీ నేను ముందు అగౌరవంగా నడుచుకుంటే వచ్చే విషయాలను గురించి చెప్పాలనుకుంటున్నాను. ఏంటి పాస్టర్ గారు ఆశీర్వాదాల గురించి చెప్తారంటే పిలిచి కూర్చోబెట్టి మమ్మల్ని అందరినీ కూడా ఏంటంటేనమ్మా, ఇది ఈ సిస్టమ్ అనేది, ఈ రూల్ అనేది మనకు తెలియకున్నా కూడా మనని కంట్రోల్ చేసే సిస్టమ్. నువ్వు గౌరవించావా, నేను బయటకు కనబడేటట్టుగా గౌరవించాలక్కర్లా. ఆరాధనలో మనము నిమగ్నమై దేవుని ఆరాధన చేస్తున్నాం, ఆయనకు ఇవ్వవలసిన విలువనిస్తున్నాం, వెరీ గుడ్. కానీ ఈజ్ ఇట్ రియల్ విత్ యువర్ లైఫ్? జీవితంలో కూడా దేవుణ్ణి ఈరోజు మనము ఆయన సన్నిధిలో మోకరిల్లడం కానీ, ఆయన సన్నిధిలో ఈ ఆరాధన సమయంలో మనం మర్చిపోయి తన్వత్యం చెందడం కానీ, ఇది కాదు మెయిన్. ఇంతకుముందు కూడా చెప్పాను నేను, దేవుడు ఏం చూస్తున్నాడంటే నీ జీవితాన్ని చూస్తున్నాడు, నువ్వు ఎలా నడుచుకుంటున్నావో చూస్తున్నాడు, నువ్వు ఎలా మాట్లాడుతున్నావో చూస్తున్నాడు, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో చూస్తున్నాడు. అన్నీ రికార్డ్ అవుతున్నాయి. ఎక్కడెక్కడైతే ఆయనని అగౌరవపరిచేటట్టుగా నువ్వు మాట్లాడావో, ఎక్కడెక్కడైతే ఆయన మర్యాద తక్కువ చేసే విధంగా నువ్వు జీవించావో అవన్నీ నోటెడ్ అవుతాయి. దాని ప్రతిఫలము, పర్యవసానము ఎవరు తప్పించుకోలేడు. బైబిల్ అలా ఏదన్నా చెప్తేనమ్మా మనం చాలా జాగ్రత్త. ఎందుకంటే ఇది జీవము గల దేవుని నోట నుండి పలకబడినటువంటి శాసనం. ఇది క్రమం, ఒక మానవ జీవితానికి దేవుడు నియమించిన నియమావళి. ఇందులో మనం చూసినట్లయితే ఎవరికి గౌరవమో, ఎవరికి సన్మానమో వారిని సన్మానించుడి, ఎవరి రుణములను వారికి, ఏదైనా బాకీ ఉందనుకోండి ఈరోజు తీర్చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొత్తం మీద అయితే దీని పర్యవసానాల గురించి అనేకమైన ద్వారాలు, మూయబడిన ద్వారాలు మన జీవితంలో తెలుసుకోవడానికి యాక్సెస్ ఆరాధన, లేక అది తెరిచేటువంటి స్థితి
ఆరాధన, లేక అది తెచ్చని స్థితి దేవుని ఎడల మనము చూపించేటువంటి గౌరవం. హల్లెలూయా. ఎలా చెప్తున్నాను, నేను మీ వరకు చేరగలుగుతున్నాను చూడండి. ఇప్పుడు తెరవడానికి గౌరవం, ఒక ఘనపరచడం, ఒక మర్యాద ఇవ్వడం ఒక తాళంచెవైతే తెరవబడిన ద్వారాల్ని మూసేయగలదు. ఇఫ్ హానర్ ఓపెన్స్ ద క్లోజ్ డోర్స్, వాట్ విల్ క్లోజ్ ది ఓపెన్ డోర్స్? ఏం మాట్లాడుకోవాలా? ఒకవేళ గౌరవము దేవుడి ఎడల మనుషుల ఎడల ఉండాలని బైబిల్ చెప్తుంది. మనుషుల ఎడల కానీ దేవుని ఎడల కానీ అగౌరవంగా నడుచుకుంటే ఇది పరలోక నియమావళి కాబట్టి దీని పర్యవసనాలు ఖచ్చితంగా అనుభవిస్తాము. కాబట్టి ఎందుకోసం నేను చాలాసార్లు ఈ సంవత్సరం చెప్తున్నాను, దేవుని ఎడల మీరు చేసే భక్తి విషయంలో, ఆరాధన విషయంలో జాగ్రత్త సుమా అని కూడా చెప్తున్నాను. కానీ అలాగే చేస్తున్నారు, పర్వాలేదు, నేర్చుకుందాం. ఎందుకంటే ఇది మనం గమనించకపోవచ్చు, కానీ దేవుడు గమనిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇది నియమించింది పరలోకం, లేక దేవుడు నియమించాడు. ఈ మనుషుల ఎడల మనం చూపించవలసిన గౌరవం, దేవుని ఎడల మనకు ఉండవలసినటువంటి గౌరవం, విలువ ఎక్కడ తగ్గడానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్. లేకపోతే తెలవకుండానే చెప్తున్నాను కదా, ఆల్వేస్ డిస్హానర్ హ్యాస్ ఎ కాన్సిక్వెన్స్. హానర్ హ్యాస్ ఎ కాన్సిక్వెన్స్, డిస్హానర్ హ్యాస్ ఎ కాన్సిక్వెన్స్. లేక గౌరవము, ఘనత, మర్యాద మన కొరకు ఒక పర్యావసనాన్ని సిద్ధపరుస్తుంది, లేక మనం అనుభవించే స్థితిని సిద్ధపరుస్తుంది. అదేవిధంగా అగౌరవం, అమర్యాద, అది కూడా మనము అనుభవించాల్సిన పర్యవసనాలు ఉంటాయి. ఈరోజు చాలామంది క్రైస్తవులు అనుభవిస్తున్నవే. తప్పు, పాపము, మర్డరు, మానభంగము కాదు, దేవుని ఎడల నిర్లక్ష్య వైఖరి. ప్రైజ్ ది లార్డ్. అందుకోసం దేవుడు వాళ్ళతో అంటున్నాడు, నాకు రావలసిన ఘనత ఏది? వేర్ ఈజ్ ద హానర్ ఐ డిజర్వ్ అని అడిగాడా లేదా మలాకి గ్రంథంలో? సో అది ఎందుకు అలా అంటున్నాడు దేవుడు? ఎందుకంటే అగౌరవపరిస్తే వచ్చేటువంటి పర్యవసనాలని దేవుడు కూడా అడ్డుకోడు. ఎందుకంటే ఆయనే చెప్పిన రూలు, ఆయన ఎందుకు బ్రేక్ చేస్తాడు? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను కొన్ని చూపిస్తాను, అది చూపించిన తర్వాత మీకు అర్థమవుతుండొచ్చు ఏంటి అన్న ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేర్ విల్ బి ఆల్వేస్ కాన్సిక్వెన్సెస్ ఫర్ డిస్హానర్ బికాస్ హెవెన్ లుక్స్ ఆఫ్టర్ ఇట్. ఖచ్చితంగా పరలోక పర్యవేక్షణలో మనం ఉంటాం. లేక దేవుని కనుదృష్టి, దేవుని స్తోత్రం, దేవదూతల సమూహము ఎప్పటికప్పుడు మనల్ని పర్యవేక్షిస్తూనే ఉంటారు. కాబట్టి ఇది మనము నలుగురిలో చేశామా, నలుగురిలో చేశామా, ఒక్కళ్ళగా ఉన్నప్పుడు చేశామా, బయట చేశామా, లోపల చేశామా, అన్ని రికార్డ్ అవుతాయి. దేవుని స్తోత్రం. నేను అన్నాను, లోకంలో చట్టం చుట్టం కావచ్చు, లోకరీత్యా లొసుగులతో మనము లా బ్రేక్ చేసినా తప్పించుకోవచ్చు. కానీ పరలోకపు లా బ్రేక్ చేస్తే తప్పించువాడెవడు లేడు. దానికి డిస్హానర్కి, అగౌరవానికి ఆటోమేటిక్గా కాన్సిక్వెన్సెస్ మనకి ఆటోమేటిక్గా, అంటే తప్పకుండా. మోషే ఏమంటున్నాడు? మీ పాపము మిమ్మును విడిచిపెట్టును అన్నాడా? పాపము మిమ్మును తెలిసి చేశానా తెలియక చేశానా కాదు, పాపం అయితే పట్టేసుకుంటుందంట. సో ఒకరోజు ఈ నోవహు కాలంలో, నోవహు ఆయన ఆ జలప్రలయం అంతా అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఆయన సాగు చేశాడు. ఆయన ద్రాక్ష తోట ఒకటి నాటాడు, మంచిగా పండింది. ఇప్పుడు 9వ అధ్యాయంలో 20వ వచనంలో మనం చూస్తే, అక్కడ సందర్భం అంతా చూసినట్లయితే, నోవహు వ్యవసాయం చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడుగా నుండెను. అప్పుడు కనాను తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు షేమును యాఫెతును వస్త్రం ఒకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దేశములను కప్పిరి. వారి ముఖములు వెనక తట్టు ఉండుట వలన తమ తండ్రి దేశములను చూడలేదు. అప్పుడు నోవహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని, ఇప్పుడు నేను అంటాను, అక్కడ దాన్ని చూస్తే, కానాను శపించబడిన వాడై తన సహోదరులకు దాసుడగును అనెను. మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, కనాను అతనికి దాసుడగును. దేవుడు యాఫెతును విషాదపరచును, అతడు షేము గుడారంలో నివసించును, అతనికి కానాను దాసుడగును అనెను. ఒక వ్యక్తిని మరలా 3 సార్లు దాసుడగును, లేక దేని ప్రతిఫలం అది? అమ్మా, దేని ప్రతిఫలం అది? ఒక పరిస్థితికి ప్రతిఫలము, ఏ పరిస్థితికి ప్రతిఫలం అనుభవిస్తున్నాడు కానాను? అమ్మా, తండ్రి విషయములో అతను అగౌరవించిన విషయం ఏం చేశాడు? ఆయన చూసి రాస్తున్నాడు, ఏమన్నాడు? అప్పుడు కనాను తండ్రి అయిన హాము తన తండ్రి వస్తుండ ఉండట చూచి బయట తన ఇద్దరు సోదరులకు తెలిపాను. అప్పుడు
ఏంటంటే అప్పుడు కనాను తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రం చూచి బయట ఉన్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపాను. లేక ప్రైజ్ ద లార్డ్, హీ హ్యాడ్ లాఫ్డ్ ఎట్ హిమ్. ప్రైజ్ ద లార్డ్. లేక ఒరిజినల్గా జరిగిన సంగతి ఏంటి అనేది మనము కొంచెం ఎదిగిన తర్వాత నేర్చుకుందాం, పర్వాలేదు. కానీ అక్కడ ఏదో విషయంలో తండ్రిని ఏం చేశాడు, అగౌరవపరిచింది. అయిపోయింది, వెరీ గుడ్. ఇప్పుడు నోవోకి ఎవరైనా చెప్పారా, తెలిసిందా? అలా ఎలా తెలుస్తుందండి? నేను తాగేసి మత్తుగా ఉన్నాను, ఏం జరుగుతుందో నాకు ఎలా తెలుసుద్ది? ఏం చెప్పలేదేంటండి? ఐ హ్యావ్ నాట్ సీన్ ఇట్. నేను ఆల్రెడీ నేనేం చేశాను, మత్తుగా ఉన్నాను. మత్తులో ఉన్నాను కాబట్టి నా ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో కూడా నాకు తెలియలేదు. నాకుగా నేను అది గుర్తించే స్థితిలో నేను లేను. కానీ నేను చెప్తున్నాను కదా, ఎయిదర్ యూ డూ ఇట్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ. గుర్తించేలాగా చెయ్యి, గుర్తించకుండా చెయ్యి. ముందు వారి విషయంలో దాని పర్యవసనం నువ్వు అనుభవిస్తావు. నోవహు గుర్తించడానికి కారణాలు, నోవహు దేవుని దృష్టిలో దయ పొందినవాడైన, కృప పొందినవాడు, దేవుని ఆత్మచే నడిపింపు ఉండొచ్చు, దేవుని ప్రత్యక్షత ఉన్నవాడు కాబట్టి గుర్తుండొచ్చు. కానీ నేనేమంటానంటే, తప్పించుకున్నాడు ఆ కానాను. ఎవరు చూడలేదు. లేక ఎవరు ఏ వ్యక్తిని అగౌరవపరిచాడో అతను అసలు చూడలేదు. కానీ అతనికి తెలివి వచ్చి రాగానే ఎవరు ఆ గుర్తింపునిచ్చారు ఆయనకి? హూ హ్యాస్ ఎన్లైటెండ్ హిమ్? ఎవరు ఎన్లైటెన్ అంటే, ఈ కానాను చేసిన తప్పు అగౌరవంగా అతన్ని అగౌరవపరిచిన విషయాన్ని ఎవరు తెలియపరుచుంటారు? మిగతా ఇద్దరు సహోదరులు అయితే వాళ్ళు నాన్న ముందు వాళ్ళ మాట మాట్లాడడానికి సిగ్గుపడే కదా వాళ్ళు వెనక తట్టి వెళ్ళారు. వాళ్ళైతే చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. సో మనము ఇది చేస్తున్నది నిర్లక్ష్యంగా మనం ప్రవర్తిస్తున్న జీవిత విధానము, ఇతరులను మనం తృణీకరించే విషయము, ఎవరినో అగౌరవంగా అమర్యాదగా మాట్లాడే విషయము, మనకు నువ్వు ఉన్నప్పుడు ఇంకొన్ని అగౌరవపరుస్తున్నాం, లేక వారిని కించపరుస్తున్నాం, అనవసరంగా ఏదో మాట్లాడుతున్నాం. జాగ్రత్త సుమా. ఒక వ్యక్తి ముందు లేనప్పుడు ఆ వ్యక్తి గురించి మాట్లాడడం అవసరమైతే వారి గురించి మంచి మాట్లాడు. కానీ అగౌరవంగా అమర్యాదగా మాట్లాడితే, నోవహును అగౌరవపరిచింది, నోవహు చూడలా. పర్యవసానం వచ్చిందా, రాలేదా హాము మీదకి? నేను అంటాను, ఇది రూల్ ఆఫ్ హెవెన్. ఇది పరలోకపు నియమావళి, శాసనం. ఇది తెలిసి చేసినా తెలియక చేసినా దీని పర్యవసానం మనం అనుభవిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనకి ఈ విషయంలో ఎందుకు కనువిప్పు కలగాలని నేను ఆశిస్తున్నానంటే, జాగ్రత్త సుమా దేవుడికి చేసే ఆరాధన అని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే దేవుణ్ణి గణపరచడము అంటే, దేవుడు పెట్టినటువంటి శాసనము, దేవుడు పెట్టిన రూల్ని మనము ఉల్లంఘించకుండా దాన్ని అవలంబించినప్పుడే దేవునికి ఆరాధన స్వీకృతం అవుతుంది. మన జీవితంలో అటువంటి విలువలు లేని జీవితాలు, మనుషులు, దేవుడు కొంతమందిని మన పైన ఆయనే నియమిస్తాడు. మనకంటే ఒక స్థితిలో, ఉన్నత స్థితిలో దేవుడే పెడతాడు, బైబిల్లో చెప్తుంది. అటువంటి వారి విషయంలో నోరు జారితే, ఇప్పుడు నోవహుని ఎన్నుకున్నాడు కానీ ఫ్యామిలీని నోవహు ఎన్నుకున్నాడు. దేవుడు ఎన్నుకున్నది ఎవరిని? ఇప్పుడు నోవహుని అగౌరవపరిచినందుకు నోవహుకు ఎలా తెలిసిండొచ్చు? ఆ వివేచన ఆయనకి ఎవరిచ్చిండొచ్చు అంటే, ప్రైజ్ ది లార్డ్, ఎవరిచ్చిండొచ్చు అంటే దేవుడే ఇచ్చిండొచ్చు. దేవుడే ఎందుకు ఇచ్చి ఉంటాడు? ఏదో నచ్చలేదు దేవుడికి నోవహును అలా హేళనగా చేయడము, వెళ్ళి అన్నదమ్ములకి అదేదో బట్ట అతను తీసుకెళ్ళి కప్పేయచ్చు కదమ్మా. అదేదో ఎవరికి తెలియకుండా ఉండాలంటే అతనే కప్పేయచ్చుగా. ఇంకా వెళ్ళి ఇద్దరితో మాట్లాడి పప్పిషేమ్ అంటున్నాడేమో తెలియదు. గాడ్ డస్ నాట్ లైక్ ఇట్. సో మనము ఇతరుల పట్ల మనం చూపించే అగౌరవము దేవుడు చూస్తున్నాడా లేదా అని మీకు కొంచెం డౌట్ ఉంటే డౌట్ క్లియర్ చేసుకోండి. సో ఈ క్రమంలో మనము తెలియకుండానే మన జీవితాల్లో కొన్ని పర్యవసనాలు అనుభవించే అవకాశం ఉన్నదా లేదా? వైఫల్యాలకి కారణం ఉన్నదా లేదా? తెలిసా తెలియక కానీ పర్యవసనాలు ఉన్నాయా లేవా? మరి అలాంటప్పుడు ఎవరికి గౌరవము సన్మానము వారికి సన్మానము చెల్లించడి అని బైబిల్ చెప్తుంది. బతిలాడతలేదు. ఆ నియమం పాటించండి, ఎవరికి ఏ విషయంలో కూడా రుణపడి ఉండకండి అని పౌలు నూతన నిబంధనలో చెప్తున్నా. ఇక్కడ మనం చూస్తున్నా. ఇప్పుడు నోవహుకు ఎలా తెలిసింది అంటే దేవుడు తెలియపరచాడు. ఎందుకు? దేవుడికి అది నచ్చల. పర్యవసనాలు ఇప్పుడు చేసిన వాడు ఇప్పుడు ఒక్కడే ఉన్నాడు. అక్కడ నోవహు ఉన్నాడు, హాము ఉన్నాడు, అన్నదమ్ములు లేరు కదా. మరి నోవహుని గౌరవపరిచింది నోవహు కూడా తెలియదు, ఇంకొకళ్ళు లేరు, కానీ పర్యవేక్షణలో ఉన్నాడు కదా. సో మనం కూడా
ఎవరూ లేరు, చూడట్లేదు అని మనము ప్రవర్తించినప్పుడు దేవుని నియమావళిని ఉల్లంఘిస్తూ ఉంటాం. దానివల్ల పర్యవసానాన్ని అనుభవించి తీరతాం, తప్పించుకోలేము. అదే ముందే చెప్పాను, వితౌట్ అవర్ నాలెడ్జ్ వీఆర్ బౌండ్ టు గో త్రూ ద కాన్సిక్వెన్సెస్. మీకు అర్థమవుతుందా నేనేం చెప్పదలుచుకుంటున్నాను? వై వీఆర్ ఫెయిల్యూర్ ఈవెన్ దో వీ ప్రేజ్ ఏ అండ్ వీ వర్షిప్ ఏ లివింగ్ గాడ్ యాహ్వే. నిజమైన దేవుని ఆరాధన చేస్తూ కూడా ఎందుకు జీవితాల్లో అనేకమైన వైఫల్యాలు చూస్తూ? ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ఆయన చెప్పిన మాట ప్రకారం యోరల నాటబడిన వాడై ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయునదంతయు సఫలమగును అని రాస్తుంది. ఎవరు? యెహోవా ధర్మశాస్త్రం ద్వారా దాని ధ్యానం. ఇది మనకి చదివితే అర్థమయ్యేది కాదు, హల్లెలూయా, ధ్యానిస్తే అర్థమయ్యేది. కాబట్టి అలా ధ్యానించి మనం క్రమపరుచుకుంటేనంట మనం చేసేదంతా సఫలమవుతుందంట. కానీ ఏది ఆ సాఫల్యము? ఎప్పుడో ఒకసారి, 6 నెలలకో సంవత్సరాలకు ఒకసారి, అది కూడా కొన్నిసార్లు పోయినసారి సక్సెస్ చూసి ఎన్ని రోజులయ్యిందో కొద్దిమందికి అయితే. కానీ ప్రతిసారి పొందవలసిన సక్సెస్ని ఎప్పుడో ఒకసారి లేక అసలు లేకుండా ఎందుకుంటున్నాం? మనం చేస్తుంటే మనకు ఆ టైంలో మనం పాపం చేయడానికి భయపడతాం. అంటే ఇది పాపం అని తెలిసింది డైరెక్ట్గా చేయడానికి భయపడతాం కదా. చేస్తామా? కానీ తెలియకపోతే చేస్తామా? చేయమా? ఇప్పుడు ఈ హాము తెలిసి చేశాడా తెలియక చేశాడా అది తర్వాత. హల్లెలూయా. నేను అన్నాను కదా, ఇది పరలోకపు నియమావళి. దిస్ ఇస్ అ రూల్ ఆఫ్ హెవెన్, దిస్ ఇస్ అ ప్రిన్సిపల్ ఆఫ్ హెవెన్. ఇది మనము పాటించకపోతే ఖచ్చితంగా పర్యవసనాలు అనుభవిస్తాం. ఇప్పుడు అతను ఏం చేశాడు? ఏ రూల్ని ఉల్లంఘించాడంటే, దేవుడు దేన్ని చూస్తున్నాడు? ఘనపరచడం, లేక గౌరవించడం, లేక మర్యాద ఇవ్వడం, లేక ప్రేమించడం, భయభక్తులు కలిగి ఉండడం. ఇది ఖచ్చితంగా దేవుడు చూస్తున్నాడు. తెలియక చేశానండి అంటే తప్పించుకోలేము అనే నేను చెప్పదలుచుకున్నాను. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ విషయంలో ఆయన చూడకున్నా, ఆయన గమనించకున్నా దేవుడు చూశాడని కూడా చూస్తున్నాం. దాని పర్యవసనాలు అనుభవిస్తున్నాడా లేదా? అమ్మా, అనుభవిస్తున్నాడా లేదా? ఆయన అనుభవించాడంటే మనం అనుభవిస్తామా లేదా? ఏమో తెలియదు. మనుషుల ఎడల మనము అగౌరవంగా నడుచుకోవడం చాలా జాగ్రత్త. ఇది ఇండైరెక్ట్గా దేవుణ్ణి అగౌరవపరచడం అవుతుంది అని కూడా గమనించాలి. ఇంకొక విషయంలో ఇదే ఆదికాండం 16వ అధ్యాయంలో మనకు తెలుసు, అబ్రాహాము భార్య అయిన సారై అతని పిల్లలు కనలేదు. దాన్ని బట్టి అతనికి తన దాసి అయినటువంటి హాగర్నిచ్చి, అయ్యా ఆవిడతో సంతానం నువ్వు కలగజేస్తే నా బిడ్డే అవుద్ది కదా, నా దాసి కాబట్టి నా బిడ్డ అవుద్ది కదా, నువ్వు ఆ విషయంలో ఆవిడ్ని స్వీకరించు అని చెప్పినప్పుడు అలాగే అని భార్య మాట విన్నాడు. ఆ తర్వాత జరిగిన సందర్భం అంటే 14వ వచనంలో చూస్తే, అతడు హాగరుతో పోయినప్పుడు అది తాను గర్భవతి అయినదని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి ఉద్దేశం, షీ హాస్ డిగ్రేడెడ్ హర్ మిస్ట్రెస్, లేక యజమానురాలుని అగౌరవపరిచింది. హల్లెలూయా. ఏం చేసింది? కించపరచడం, నీచపరచడం. అంటే ఆవిడ గర్భము ధరించింది, ధరించగానే ఆవిడకి ఏమొచ్చింది? ఏదో వచ్చింది. చాలా మంది క్రైస్తవులకి పొజిషన్ మారగానే వద్దన్నా వచ్చేది ఒకటి ఉంటుంది. మంచి పొజిషన్ వస్తేనంట ఒకటి పిలవకుండానే వచ్చేస్తుంది. ఏంటది? రాదా? మనకు రాదా? నాకు రాదా? అబద్ధం ఆడొద్దు అమ్మా. చాలా తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు ఏ విషయాలైతే మనని ఇరిటేట్ చేయవో, మంచిగా చెప్తున్నాను, కొంచెం స్థాయి పెరగానే ఆ విషయాలు మనం ఇరిటేట్ చేస్తున్నాయి. ఎందుకు ఇరిటేట్ అవుతున్నాం? ఆ స్థితిలో ఉన్నప్పుడు ముందు వాళ్ళన్న మాటలు కానీ, ముందు ఉన్న కొన్ని పరిస్థితులు కానీ మన ఎక్కువగా ఇబ్బంది పెట్టలేదు. కానీ మనకు కొంచెం అర్థమవుతుందా? కొంచెం మనకి ఏదో పరపతి, కొంచెం మన స్టేటస్, కొంచెం అదే పర్సన్ ఒకప్పుడు చీపో అంటే మనకు ఆ స్థాయి లేదు, మనకు అంతస్తు లేదు, మనకు హోదా లేదు, కిక్కుమన్నాం, సర్లే మనం అలా ఉన్నాం అన్నారన్న. సేమ్ పర్సన్ ఈరోజు కూడా నేను ఏదైనా విషయంలో కించపరిస్తే ఏమనుకుంటున్నావు? సో హల్లెలూయా. ఆ రోజు ఆ వ్యక్తి నీకంటే వయసులో పెద్దవాడు, ఈ రోజు కూడా నీకు వయసులో పెద్దవాడే. ఆ రోజు కూడా అతను గౌరవానికి పాత్రుడు కాబట్టి నోరు మూసుకున్నాం. ఈ రోజు ఎందుకు అగౌరవంగా ఉంటున్నావు? కారణం నీ స్థితి మారింది. క్రైస్తవులు అనేకుల్ని అగౌరవపరిచి ఈ పర్యవసనాలని, వైఫల్యాన్ని ఎదుర్కోవడం గల కారణం చెప్తున్నాను. ఇప్పుడు ఆవిడ అలా అగౌరవపరిచింది, ఆ సారమ్మ కోపం వచ్చింది, ఆవిడ ఇబ్బంది పెట్టింది. ఎందుకంటే తట్టుకోలేకపోయింది, తట్టుకోలేక ఇబ్బంది పెట్టింది. ఇబ్బంది పెడితే ఈవిడ కాకుంటే ఇలాంటి వాళ్ళు
100 మంది. హాగర్ అనుకోవచ్చు, ఇవిడు కాకుంటే వీళ్ళంటి వాళ్ళు ఇక్కడ ఉండదు, నన్ను ఇంతగా ఇబ్బంది పెడుతుంది కదా, నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను. రన్నింగ్ అవే ఫ్రమ్ హర్ మిస్ట్రెస్, తన యజమానురాల దగ్గర నుంచి వెళ్ళిపోతుంటే ఆవిడ యెహోవా ఆమె ఎప్పుడైతే పారిపోగా అన్నారు, అంతేనా? యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద అనగా శూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని ఆవిడ ఏమని సంబోధిస్తున్నాడు? హాగరు అని సంబోధించవచ్చు కదా. సారాయి దాసివైన హాగరు అంటే యు రిమెంబర్ హూ ఇస్ అబౌవ్ యు హ్యావ్ డిస్హానర్డ్ ఎ పర్సన్ who has to be honored. హల్లెలూయా. చూసారా అగౌరవంని పరలోకం ఎంత ఖచ్చితంగా పర్యవేక్షిస్తుందో చూస్తున్నారా? ఇది నేను అక్కడ నోవహు విషయంలో చెప్పినప్పుడు అర్థం కాకపోవచ్చు. ఇక్కడ ఎవరు వచ్చి మాట్లాడుతున్నారు? సో దేవదూతలు గమనిస్తున్నారా లేదా? వాళ్ళంటే హత్యకాలం సార్ వాళ్ళని గమనించారు అంటారా? మనం గమనించట్లేదా? ఎక్కడ అగౌరవంగా నడుచుకుంటున్నావో, ఎక్కడ అమర్యాదగా మాట్లాడుతున్నావో, మనుషుల్ని కానీ దేవుణ్ణి కానీ నిర్లక్ష్యం చేస్తున్నావో, నోటే ఏమవుద్ది? ఇమ్మీడియట్గా పర్యవసానాన్ని అనుభవించాలి. దట్ ఈస్ వై ఫెయిల్యూర్స్. ఎన్నో భక్తి చేస్తున్నప్పటికీ, ఆసక్తిగా దేవుడి దగ్గరికి వస్తున్నప్పటికీ ఎందుకు వైఫల్యాలను మనము ఈరోజు చూడవలసి వస్తుందంటే, దేవుడు మన మీద ఏర్పాటు చేసిన మనుషుల ఎడల మనం గౌరవం చూపించడం లేదు. అయి ఉండొచ్చు తల్లిదండ్రుల విషయం కానీ, సంఘ కాపరిల విషయం కానీ, సంఘంలో మనకంటే ఉన్నత స్థితిలో ఉన్న విషయం కానీ, ఎక్కడో ఏదో మాట్లాడో, ఎక్కడో ఏదో ప్రవర్తించో మనం ఇరుకున పడి ఉన్నామని మాత్రం గుర్తుంచుకోండి. వైఫల్యానికి కారణం డిస్హానర్. అగౌరవము మన జీవితాల్లో వైఫల్యానికి కారణమవుతుంది. అందుకోసం దేవుణ్ణి ఏం చేయమన్నాడు? ఘనపరచండి, గౌరవించండి. ఇది ఒకవేళ గౌరవించి మర్యాదతో దేవుని సన్నిధిలో మెసులుకొని ఆయన మాట ప్రకారం జీవిస్తూ భయభక్తులు కలిగి మనం ఆరాధన చేస్తేనేమో, మూయబడిన ద్వారాలని కానీ నిర్లక్ష్యం చేసి అగౌరవపరిచి మనుషులను కానీ దేవుణ్ణి కానీ ఏం చేస్తాం? తెరవబడిన ద్వారాలు కూడా సక్సెస్ కూడా ఫెయిల్యూర్గా మారే అవకాశము ఒక్క విషయం ద్వారానే డిసైడ్ అవుతుంది. ఏంటది? ప్రైజ్ ద లార్డ్. ఈ విషయాలని అప్పుడు సంబోధించడానికి ఆమె ఫ్రీడమ్ కోసం పరిగెడుతుంది. ఆవిడ పారిపోతుంది కదా. దేవుని స్తోత్రం. పారిపోగలవేమో కానీ పర్యావసనాల నుంచి నువ్వు తప్పించుకోలేవు. కాబట్టి నువ్వేం చేస్తావు? ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ జనరేషన్ ఒకటి మనకు తెలుసు ఏం జరగబోతుందో హాగార్ విషయంలో. ఆవిడ ఆ స్థితికి నోచుకోవాలి అంటే ఏమంటున్నాడు? నువ్వు తిరిగి నీ యజమానారాలు దాని వద్దకు, బికాస్ ఐ హ్యావ్ కెప్ట్ యూ ఇన్ ఎ ప్లేస్ టు హానర్ హర్. లేకపోతే వచ్చే పర్యవసానాలు నువ్వు తప్పించుకోలేవు హాగరు. నువ్వు నీ యజమానురాలని చెప్పబడేటువంటి సారైకి, షీ ఈస్ అబౌవ్ యూ. సమ్ పీపుల్ ఆర్ అబౌవ్ అస్. ఇఫ్ వీ డిస్హానర్ దెమ్. ఏమన్నా నేను మీకు రీచ్ అవుతున్నానా లేదో నాకు తెలియదు కానమ్మా, గౌరవము మనకి ఆశీర్వాదాన్ని ఓపెన్ చేస్తే, అగౌరవము ఆశీర్వాదాన్ని ఓపెన్ చేస్తుందో లేదు కానీ ఉన్న ఆశీర్వాదాన్ని కూడా. ఇప్పుడు అందుకోసమే ఆ నియమావళి పని చేస్తుందో లేదో మీకు తెలియడానికి ఇవన్నీ చూపిస్తున్నాను. ఇప్పుడు హాగర్ అయితే పారిపోయింది దేనికి? స్వేచ్ఛ కోసం, స్వాతంత్రం కోసం కదా, అంతేనా? కానీ పారిపోయినంత మాత్రాన స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చేస్తాయా? గౌరవిస్తే వస్తాయి. అందుకోసం దేవదూత ద్వారా ఒక వర్తమానం పంపించన్నాడు, యు హ్యావ్ డిస్హానర్డ్, గో బ్యాక్, హానర్ హర్. ఆమె చేతి కింద హానర్ హర్, బికాస్ షీ ఈజ్ యువర్ మిస్ట్రెస్. ఆమె నీకు యజమానురాలు. సో మన జీవితంలో కూడా ఎవరికి విలువ ఇవ్వాలో వాళ్ళకి విలువ ఇవ్వకుంటే పట్టించుకోడా దేవుడు? పట్టించుకుంటాడా పాస్టర్ గారు? అది ఎక్కడో పాత నిబంధన. పట్టించుకుంటాడా? ఖచ్చితంగా పట్టించుకుంటాడు. అందుకోసం కొత్త నిబంధనలు దాన్ని రిపీట్ చేస్తున్నాడు. క్రైస్తవుల వైఫల్యానికి ఒక కారణం ఇది కావచ్చు. ఏంటది? ఇతరుల పట్ల మనము నడుచుకునే విధానం. ఇది మహిమగల తండ్రి, మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృతజ్ఞతాస్తుతుల తండ్రి, దేవా యెహోవా, యేషువా, పరిశుద్ధాత్మ దేవ, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఎప్పటివరకు నైనా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞత. అయ్యా, ఆరాధన ఆశీర్వాదాన్ని తెరిచే తాళము లాంటిది ప్రభు. నీ ప్రత్యక్షతని మా జీవితాల్లోకి ఆహ్వానించేటువంటి విధము నాయన. గౌరవం అనేది నాయన తాళం చెవి లాంటిదని నాయన. గౌరవించినప్పుడు పొందే ఆశీర్వాదం ఉంది, అగౌరవం వల్ల పొందే తిరస్కారం కూడా ఉంది నాయన. మిమ్మల్ని ఘనపరచు విషయంలో కానీ ప్రభువా, మనుషులని ఘనపరచు విషయంలో కానీ ఎవరికి మర్యాద, ఎవరికి గౌరవము, ఎవరికి సన్మానము
వారికి ఇచ్చినప్పుడు మీరు చెప్పారని మీ మాటను బట్టి ఇచ్చినప్పుడు మిమ్మల్ని గౌరవించినట్లు నాయన, మిమ్మల్ని ఘనపరిచినట్లు నాయన, దాన్ని బట్టే మేము స్వీకరించబడతాం. అవును ప్రభువా, నాడు కొంతమంది భక్తుల జీవితాలు మా ముందు ఉంచినారు అయ్యా. ఆ గౌరవాన్ని పరలోకము ఎంత ఖచ్చితంగా పర్యవేక్షిస్తుందో మాకు నేర్పించారు. మా జీవితంలో ఇతరత్ర మా మీద ఏర్పాటుతో మీరు పెట్టి గౌరవప్రదంగా ఉన్న వారిని అగౌరవంగా మేము మాట్లాడినప్పుడు, అగౌరవంగా ప్రవర్తించినప్పుడు ఆ క్షణమో ఆ నిమిషమో నాయన మేము మాట్లాడేస్తున్నాం కానీ నాయన, అలా ప్రవర్తించేస్తున్నాం కానీ నాయన, దాని పర్యవసనాలు ఎన్నో రోజులు అనుభవించాల్సి వస్తుంది, అనేక వైఫల్యాలు చూడాల్సి వస్తుంది నాయన. ఆశీర్వాదానికి ఒక కారణం గౌరవం అయితే నాయన, ఖచ్చితంగా వైఫల్యానికి అగౌరవమే కారణము నాయన. అలా ఇప్పటి నుంచి నాయన మనుషులకి ఎవరికి గౌరవించాల్సిన విషయంలో వారికి గౌరవించడాన్ని బట్టి, తద్వారా మిమ్మల్ని గౌరవించే విధానంలో కూడా ఎక్కడా నీ మాట విషయంలో నిర్లక్ష్యం చేయకుండా నాయన, చిన్న చూపు చూడకుండా అన్ని విషయాలు జాగ్రత్తగా మేము చేస్తాము. మీకు వేరే మేమేమి చేయలేము యేసయ్యా, మాకు సహాయం చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి, ఆరాధన స్వీకరించండి. యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి.